హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. అందరు బాగున్నారా? పాలకొండ నుంచి చిరంజీవి గారు మన షాప్కి వచ్చారండి. వాళ్ళ ఫ్రెండ్స్తో షాప్కి వచ్చి మన షాప్ చూశారు. చూసిన తర్వాత మనకి డెమో అయితే చూపించడం జరిగింది. డెమో చూపించిన తర్వాత ఆయన మనకు ఒక 7.1 ఛానల్ టోటల్ సెటప్ అయితే ఆర్డర్ చేశారండి. బట్ ఆయన చెప్పేది ఏంటంటే రూమ్ సైజు ఆయన మాటల్లోని చిన్నగా ఉంది. అయితే 7.1 కావాలంటే రేపు పొద్దున్న మేము కాస్త ఎక్స్పాండ్ చేసుకుంటామండి. ముందే 7.1 యాంప్ ఇచ్చేయండి. స్పీకర్ ప్యాకేజ్ వచ్చినప్పటికీ 5.1 ఛానల్ స్పీకర్ ప్యాకేజ్ ఇవ్వండి అని చెప్పేసి అన్నారండి. ఆయన కోసం అయితే ఆయన చెప్పినట్టే యాంప్లిఫైర్ వచ్చినప్పటికీ 7.1 ఛానల్ యాంప్లిఫైరు, స్పీకర్ ప్యాకేజ్ వచ్చినప్పటికీ ఫ్రంట్ లెఫ్ట్, ఫ్రంట్ రైట్, సరౌండ్ లెఫ్ట్, సరౌండ్ రైట్, సెంటర్ ఛానల్ స్పీకరు, సబ్ ఊఫరు 5.1 స్పీకర్ ప్యాకేజ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో సెట్ అయితే డెలివరీ చేసేసాం. చక్కగా పెట్టుకున్నారు, చక్కగా వాడుకున్నారు. ఇవి వాడుకున్నప్పుడు ఆయనకి చాలా డౌట్లు వచ్చాయి. అంటే తరచుగా అందరికీ వచ్చే డౌట్స్ ఏనండి అవి. సో ఈ వీడియోలో క్లియర్ చేద్దాము. ఆఫ్టర్ మీకు సెట్ ఏ విధంగా ఉంది, స్పీకర్స్ ఏ విధంగా ఉన్నాయి, సౌండ్ ఏ విధంగా వస్తుంది ఏంటి అనేది అయితే మీకు నేను చూపిస్తాను. మనకి చిరంజీవి గారు ఏమంటారంటే, సార్ ఇప్పుడు మాకు హెచ్డిఎంఐ కేబుల్ దీంతో ఇస్తారా అని అడిగారండి. నేను సెట్తో కేవలము రిమోటు, సెట్, స్పీకర్ ప్యాకేజు ఇవి తప్ప ఇంకేమి ఇవ్వనండి. తర్వాత వైర్ కావాలని చెప్పేసి మొత్తం పాలకొండ, శ్రీకాకుళం ఏరియా మొత్తం తిరిగేస్తారు. వైర్ దొరకలేదు. చివరికి ఆ 1 స్క్వేరు ఫినోలెక్స్ కంపెనీలో నేనే వైర్ పంపించాను ఆయనకి. సో వైర్ మాత్రం ఖచ్చితంగా 1 స్క్వేర్ వైర్ వాడండి. అంతకన్నా లో క్వాలిటీ వైర్ 0.5 కానీ 0.75 వైర్ మాత్రం వాడద్దు. చాలామంది అంటారు మాకు బ్లూటూత్ స్పీకర్లు కావాలండి, అంటే ఎటువంటి వైర్ కనెక్షన్ లేకుండా స్పీకర్లు కావాలంటారండి. సార్ ఒక విషయం నేను క్లియర్గా చెప్తాను. ఎనీ బ్రాండెడ్ ఏవియర్ తీసుకున్నా దేనికి కూడా బ్లూటూత్ స్పీకర్స్ రావు. ఎందుకు రావంటే మనకి పెర్ ఛానల్ అతి తక్కువగా చూసుకున్న 100 వాట్ వస్తుంది. సో 5 ఛానల్ 7 ఛానల్ 700 వాటు, సబ్ ఓవర్ పైన ఒక 300 వాట్ వచ్చింది, 1000 వాట్ వచ్చింది. ఈ 100 వాట్ దీనికి మనం రిలేటెడ్ ఒక 75 to 80 వాట్ స్పీకర్లు మనం కనెక్ట్ చేస్తాము. ఇవి కనెక్ట్ చేసిన బ్లూటూత్ నుంచి అంత క్వాలిటీ అయితే రాదండి. మన కామెంట్లోని అలా పగారే కంపెనీ డివైస్ ఉంటాయి పెట్టండి సోన్స్ అన్నారు. అది ఏది పాసిబుల్ కాదు. అలాంటి ప్రయత్నాలు మీరు చేయొద్దు, నేనైతే చేయను. ఖచ్చితంగా 1 స్క్వేర్ స్పీకర్ వైర్ మాత్రమే రన్ చేయాలి. అలా రన్ చేసి మీరు చేయించుకోవాలి. కొత్తగా మీరు ఏమైనా థియేటర్ లేదా రూమ్ ఎస్టాబ్లిష్ చేస్తున్నారు, ఇల్లు కన్స్ట్రక్ట్ చేస్తున్నారంటే ఖచ్చితంగా వైర్ అనేది మాత్రం మీరు నడుపుకోవాలి. ఈ వైర్ నడిపినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా కరెంటు వైర్లు వెళ్ళే వైరు, ఈ స్పీకర్ వైర్ పక్కగా ఒకే పైప్ నుంచి వెళ్ళకూడదు. అంటే స్పీకర్ వైర్ సపరేట్గా ఒక పైప్ వేసుకొని మీరు రన్ చేయాల్సి ఉంటుందండి. ఈ విషయం దృష్టిలో పెట్టుకోవాలి. అంతేగాని ఈ వైరు ఆ వైరు కలిపి వెళ్తే మాత్రము మీకు హమ్మింగ్ ఇష్యూ మాత్రం కనబడుతుందండి. ఇది దృష్టిలో పెట్టుకోవాలి. తర్వాత మన చిరంజీవి గారు అంటారు, సార్ మాకు యూట్యూబ్ నుంచి డాల్బీ వచ్చేస్తుందా, లేదంటే బ్లూటూత్ సాంగ్స్ ప్లే చేస్తాము, మొబైల్లో మేము సినిమా ప్లే చేసి చూస్తుంటామండి, దీని నుండి డాల్బీ వచ్చేస్తుందా అంటే ఎట్టి పరిస్థితుల్లో రాదండి. మనకి డాల్బీ రావాలి అంటే హెచ్డిఎంఐ నుంచి, అది ఏఆర్సి, హెచ్డిఎంఐ నుంచి, ఆప్టికల్ నుంచి, కోయాక్సిల్ నుంచి కనెక్షన్ ఇచ్చినప్పుడు మాత్రమే డాల్బీ వస్తుంది. దట్టు మీ టీవీ నుంచి డైరెక్ట్ ఆ కేబుల్స్ తీసుకుని దీన్ని కనెక్ట్ చేయాలి. టీవీలో ప్రాపర్ ఆడియో సెట్టింగ్స్ చేసుకోవాలి. ఆ టీవీ కూడా డాల్బీ సపోర్ట్ అయి ఉండాలంటే డిజిటల్ ఆడియో అవుట్ ఎనేబుల్ అయిన టీవీ అయి ఉండాలి. ఆ తర్వాత ఏంటంటే కంటెంట్ కూడా డాల్బీ కంటెంట్ ప్లే చేయాలి. అంతేగాని ఏదో పాత సినిమాలు వేసేస్తామండి, యూట్యూబ్లో టీవీ ప్లే చేస్తామండి, డాల్బీ వచ్చేయాలంటే రాదు. అయితే ఆయన ఏమంటారంటే మాది ఎయిర్టెల్ ఎక్స్టెండ్ సెటప్ బాక్స్ లేదా టాటా ప్లే ఏదో సెటప్ బాక్స్ వాడుతున్నామండి, హెచ్డి బ్యాగ్ రీఛార్జ్ చేస్తాం, డాల్బీ వస్తుందని అడిగారు. పక్కాగా డాల్బీ వస్తుందండి. అయితే ఆయన మాకు డాల్బీ రావటం లేదని కూడా అన్నారు. లోకల్లో రోడ్డు మీద దొరికే ఏదో దుకాణాల్లో దొరికే హెచ్డిఎంఐ కేబుల్ తీసుకొచ్చేసి పెట్టేస్తే రాదండి. కనీసం హెచ్డిఎంఐ కేబుల్ వెర్షన్ 2.0 అప్పర్ ఉండాలి తప్ప బిలో ఉండకూడదు. ఒకసారి మీ కేబుల్ ఒకటి చూపిస్తాను చూడండి. ఇక్కడ కేబుల్ వస్తుంది. ఇది జిబ్రానిక్స్ కంపెనీ కేబుల్. ఈ చివరి చూస్తే గోల్డ్ కలర్ ప్లేట్ ఉంటుందండి. సో హెచ్డిఎంఐ కేబుల్కి గోల్డ్ కలర్ ప్లేట్ ఉండాలి. ఇలా గోల్డ్ కలర్ ప్లేట్ ఉంటే ఇది ఏఆర్సి సపోర్ట్ అవుతుంది. ఏఆర్సి ఆడియో రిటర్న్ ఛానల్, ఎన్హాన్స్డ్ ఆడియో రిటర్న్ ఛానల్. అలా కాకుండా లోకల్ వైర్లు, ఇక్కడ ఒక వైర్ ఉందండి, ఇంకో వైర్ ఆలబడుతుంది. ఈ వైర్ చూస్తున్నారు కదా, ఇది లోకల్ మన సెటప్ బాక్స్తో ఇచ్చే వైర్లు ఇవి. ఈ వైర్ ఏఆర్సి సపోర్ట్ కాదు. ఇది అయితే దృష్టిలో పెట్టుకోవాలండి. మీరు ప్రాపర్ కంటెంట్ ఇచ్చేసి ప్రాపర్గా కనెక్ట్ చేసినప్పుడు చక్కగా డాల్బీ వస్తుంది. ఈక్వల్ టు ఒక సబ్స్టిట్యూట్ థియేటర్. సినిమా థియేటర్లో కూర్చొని చూస్తే ఏ విధంగా ఏ ట్రాక్ ఆ ట్రాక్ డివైడ్ వస్తుంది, సెంటర్ వాయిస్ వస్తుంది, ఇలా చుట్టూ సరౌండ్స్ తిరుగుతున్నాయి వస్తుందో అలానే వస్తుందండి. అందులో సందేహం అయితే లేదు. ఇదే కంటెంట్ మీద ఒక వీడియో కూడా మనం సపరేట్గా చేద్దాము. సో ఆయన డౌట్లు ఈ వీడియోలో అయితే నేను క్లియర్ చేశాను. ఇప్పుడు ఈ యాంప్లిఫైర్ ఏ విధంగా ఉంది, స్పీకర్స్ ఏ విధంగా ఉన్నాయి, ఎలాగుంది ఏంటి ఒకసారి చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్?
ఫ్రంట్స్ చూస్తున్నారు కదా, యాంప్లిఫైయర్ ఫ్రంట్ లుక్ అయితే విధంగా ఉంటుందండి. కంట్రోల్ బ్యాక్ సైడ్ వైట్ కలర్ లైట్స్ అయితే తీసుకున్నాము. మనకి బ్రాండెడ్ ఏవిఆర్లు తీసుకోండి, చిన్న లైటింగ్ వస్తుంది, ఆ విధంగా చిన్న డల్ లైటింగ్ అయితే వస్తుందండి. ఇది చూస్తున్నారు కదా కంట్రోల్ బ్యాక్ సైడ్. ఈ లైటింగ్ అనేది ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే ఉండదు, చాలా నీట్గా చాలా రిచ్గా ఉంటుంది. సో ఫ్రంట్ లుక్ ఈ విధంగా ఉంది. ఒకసారి ఇంటర్నల్ చూద్దాం కాంపనెంట్స్ కోసం, ఒకసారి నేను తెలియజేస్తాను. లాంగ్ షాట్ నుంచి చూపిస్తున్నాను చూడండి, వైరింగ్ ఏ విధంగా చేశాను ఏంటి అనేది చూస్తున్నారు కదా. సింగిల్ ట్రాన్స్ఫార్మర్ సరిపోతుందండి 7.1కి. సో కెపాసిటర్స్ అయితే 4 తీసుకున్నాను, కొంచెం డెప్త్ బాగా రావాలని చెప్పేసి. ఇక్కడ శక్తి బోర్డు అయితే తీసుకున్నాను, శక్తి స్టీరియో బోర్డు తీసుకున్నాను, ఫ్రంట్ లెఫ్ట్ ఫ్రంట్ రైట్కి. ఇక్కడ ఆల్రెడీ మెన్షన్ కూడా చేశాను చూసారు కదా. ఇక సరౌండ్ లెఫ్ట్ సరౌండ్ రైట్ రియర్ లెఫ్ట్ రియర్ రైట్ సెంటర్కి మహారాజా బోర్డు అయితే తీసుకోవడం జరిగింది. ఈ హీట్ సింక్ల దగ్గరగా 2 ఫ్యాన్లు అయితే తీసుకోవడం జరిగిందండి. అయితే ఈ బోర్డులో హీటింగ్ ఇష్యూ అయితే లేదు, అయినప్పుడు కూడా ఫ్యాన్లు ఉంటే సేఫ్ కాబట్టి ఫ్యాన్లు తీసుకున్నాము. సో ఫ్యాన్ సౌండ్ రాకుండా ఉండడానికి బక్ బోర్డుతో కంట్రోల్ చేస్తున్నాము. ఇక సబ్ వూఫర్ వచ్చినప్పటికి కుమార్ ఆడియో థండర్ మోనో రెగ్యులర్గా మనం యూజ్ చేసే సబ్ వూఫర్ బోర్డు ఏంటంటే ఇది. జేబీఎల్కి అయితే పక్కా సూట్ అవుతుందండి, మొత్తం టోటల్ సెట్ మనమే ఇస్తున్నాం కాబట్టి మరి ఇంకా ఇబ్బంది ఏమీ లేదు, చాలా మంచి క్వాలిటీ వస్తుంది. అక్కడ జేబీఎల్ అనే కాదు, అక్కడ జేబీఎల్ సోనీ పైనూర్ ఏ సబ్ అయినా సింగిల్ వాయిస్ కాల్ సబ్కి ఈ కుమార్ ఆడియో థండర్ మోనో 4 మాస్ఫెట్ బోర్డు సరిపోతుందండి. సో నేను చెప్పింది కరెక్టే, చాలా అంటే చాలా చక్కగా మంచి క్వాలిటీ అయితే వస్తుందండి. దెన్ మనం చెప్పుకునే ఆస్ట్రా రిమోట్ కిట్ వెర్షన్ 8. సో ఈ విధంగా ఉంది. దాని కిందనే సప్రియామ్ బోర్డు యూజ్ చేసాము. ఆ కిందగా దీనికోసం సపరేట్గా ఎస్ఎంబిఎస్ అయితే తీసుకున్నామండి ఈ రిమోట్ కిట్ కోసము. సచిన్ శృతి 8 ఛానల్ స్పీకర్ ప్రొడక్షన్, చాలా అంటే చాలా సెన్సిటివ్గా పనిచేస్తుంది, చాలా మంచి ద బెస్ట్ స్పీకర్ ప్రొడక్షన్ అని చెప్పొచ్చండి. మరి మనం రెగ్యులర్గా వాడే ఆ థర్మల్ సెన్సారు డాట్ రిలేస్ది అది కేవలము 7.1కు ఉండదు, 5.1 వరకు ఉంటుంది. మరి ఇక్కడ 8 ఛానల్ 9 ఛానల్ కాబట్టి 8 ఛానల్ వాడినా 9 ఛానల్ వాడినా అంటే 7.1 7.2కి ఈ బోర్డు అయితే చాలా బాగుంటుందండి. సో ఇప్పుడు ఒకసారి స్పీకర్స్ ఏ విధంగా ఉన్నాయి ఒకసారి చూద్దామా. స్పీకర్ ప్యాకేజ్ 5.1 ఈ విధంగా ఇవ్వడం అయితే జరిగిందండి. యాక్చువల్లీ సెట్ 7.1 సెట్, అది మన స్పీకర్లు అయితే 5.1 ఇస్తున్నాము. ఒకవేళ చాలదు అంటే మరొక 2 స్పీకర్లు అయితే మనము ఇవ్వాల్సి ఉంటుందండి. సో ఈ విధంగా 7.1 యాంప్లిఫైయర్కి 5.1 స్పీకర్ ప్యాకేజ్ తీసుకోవడం అయితే అది మంచి నిర్ణయం అని చెప్పొచ్చండి అది. సో సబ్ వూఫర్ ఆల్రెడీ ఈ విధంగా ఉందండి, ఎందుకంటే ఇది రన్నింగ్లో ఉంది కాబట్టి సబ్బు మరి కింద అయితే పెట్టేశాను. సో ఒకసారి మనం ప్లే చేసి చూద్దాం, సౌండ్ టెస్టింగ్ అనేది చూద్దామండి. ఒక స్కూటర్ వచ్చింది చూసారా, అది మనకి బ్యాక్ నుంచి అలా ఫ్రంట్కి వచ్చిందండి. అది చాలా నీట్గా ఉంటుంది. ఈ సీన్ కూడా మీరు చెక్ చేయాలంటే ఈ రంగస్థలం ఈ ఫైట్ చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఎవరు ఎవరు